Hey guys, welcome back to Jeeves Journey channel. ఈ రోజు నేను వారణాసి, బోధ్ గయా అండ్ అయోధ్య ఆధ్యాత్మిక ప్రయాణం చేయబోతున్నాను. మనం ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాము. సో లోపలికి వెళ్ళి బోర్డింగ్ పాస్ తీసుకొని లోపలికి వెళ్దాం, లాంజ్ యాక్సెస్ తీసుకొని. వెదర్ కూడా చాలా బాగుందండి. ఈరోజు వర్షము పడలేదు, మరీ ఎండ కూడా లేదు. మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు జర్నీని. లోపలికి వెళ్ళి బోర్డింగ్ పాస్ తీసుకొని లాంచ్కి వెళ్దాం. వావ్, ఎంత బాగా చేశారు చూడండి. ఇక్కడ సెక్యూరిటీ చెక్ ఇన్ ఉంటుంది. సెక్యూరిటీ మొత్తం చెక్ చేస్తారు, ఏమన్నా హార్మ్ఫుల్ ఐటమ్స్ అవన్నీ తీసుకెళ్తున్నామా ఏంటి అనేసి. చెక్ చేశాక లోపలికి వెళ్ళి లాంజ్ మనం యూజ్ చేసుకుందాం. ఇక్కడ ఉన్నాయి చూడండి, అన్నీ బయట పెట్టాలి ఇప్పుడు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ. ఇక్కడ కాసేపు తినేసి లోపల రెస్ట్ తీసుకొని వెళ్దాం. ఇదే లాంజ్, ఇది డొమెస్టిక్ అన్నమాట. బెంగళూరు టర్మినల్ టు డొమెస్టిక్ లాంజ్ అండి. ఇది రెస్ట్ తీసుకోవచ్చు, ఫుడ్ అంతా ఫ్రీ ఉంటుంది. ఫుడ్ తినేసి ఇక్కడే కాసేపు రెస్ట్ తీసుకొని మీకు టైం ఉంది అంటే కనుక వెళ్ళొచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మన ఫ్లైట్, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. అది జోన్ 3 అనమాట. సో అందరూ వెయిట్ చేస్తున్నారు బోర్డ్ అవ్వడానికి. సో తొందరగా వెళ్ళి మనం లగేజ్ పెట్టేసి బోర్డ్ అవుదాం. చూద్దాం, 33A వచ్చింది నాకు సీట్ నంబరు. విండో సీట్ అయితే బాగుంటుంది. నాది విండో సీట్ వచ్చింది లక్కీగా. సో 33A సూపర్ కదా. వర్షం మాత్రం చాలా భయంకరంగా పడుతుంది, ఎలా ఉంటుందో తెలియదు జర్నీ ఫ్లైట్లో. మొత్తానికి కాశీ రీచ్ అయిపోయాము. బెల్ట్ 2లో చెక్ ఇన్ బ్యాగేజ్ కలెక్ట్ చేసుకోమన్నారు. సో వెళ్ళి కలెక్ట్ చేసుకుందాం మనం. ఇంకా ఇదేనండి వారణాసి ఎయిర్పోర్టు. నేను బ్యాగ్ కలెక్ట్ చేసుకునేసాను. ఇప్పుడు బయటికి వెళ్ళి సో ఆ ట్రాన్స్పోర్టేషన్ చూసుకొని మనం డైరెక్ట్గా వెళ్ళిపోదాం మన హోటల్ దగ్గరికి. అరుస్తూనే ఉంటారు, ట్యాక్సీ కావాలా, ఆటో కావాలా అనేసి. మనం డైరెక్ట్గా బయటకు వెళ్ళిపోదాం. షేర్ కిतना పడేగా? నేను బయటకు వచ్చేసానండి, ఎయిర్పోర్ట్ బయటకి. ఒక షేరింగ్ ట్యాక్సీ అంట 250 రూపీస్ తీసుకుంటున్నాడు ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్కి. BSB అంట రైల్వే స్టేషన్ కోడ్. అది వచ్చి బనారస్ రైల్వే స్టేషన్, మెయిన్ కంటోన్మెంట్ రైల్వే స్టేషను. అక్కడికి వెళ్ళాక మనం షేర్ ఆటో తీసుకుంటే మన హోటల్కి దగ్గర పడుతుంది. సో ఇక్కడ వచ్చి నాకు 250 రూపీస్ తీసుకుంటున్నాడు షేరింగ్ అతను కూడా, మన కో ప్యాసింజరు. ఐఎమ్ PK Bharti, ఐఎమ్ ప్రమోద్ కుమార్ భారతి వారణాసి, అండ్ ఐఎమ్ coming from Kochi, Kerala. Yeah. And Kerala is very nice place, very hot, but there is very nice. మనం వెయిట్ చేస్తున్నాము డ్రైవర్ కోసము. సో డ్రైవర్ వచ్చాక ఒక అతను పిలుచుకొని మనము డైరెక్ట్గా ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్దాము.
అక్కడ నుంచి షేర్ ఆటో పట్టుకొని మన హోటల్కి వెళ్ళిపోదాం. మన డ్రైవర్ అన్న అతను వీడియో కూడా తీ అని చెప్తున్నాడు, వీడియోలో చూపించి నన్ను కూడా అంటున్నాడు. డ్రైవర్ అన్న చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు, అతని వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేయమని చెప్తున్నాడు. అతన్ని మాత్రం మిస్ చేయొద్దు అంటున్నాడు, వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తానని చెప్పాను. Yeah, he's very excited too. Yeah. I am also excited, sir. Yeah. I am very also excited too. People చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు యూట్యూబర్ అంటే. మన క్యాబ్ అతను ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర 9th ప్లాట్ఫామ్ దగ్గర ఆపేశాడు. 9th ప్లాట్ఫామ్ నుంచి 1st ప్లాట్ఫామ్కి వెళ్ళాలి. అక్కడ షేర్ ఆటో పట్టుకొని మన హోటల్కి వెళ్దాం. రైల్వే స్టేషన్ నుంచి బయటకు రాగానే ఇక్కడ బయటకు వెళ్ళాలండి, షేరింగ్ ఆటో దొరకడానికి. అక్కడికి వెళ్ళి అక్కడ ఎవరినైనా అడిగినా కానీ 20 రూపీస్ 30 రూపీస్ ఏమో తీసుకుంటారంట, అంతే. నేను బుక్ చేసుకున్న హాస్టల్ వాళ్ళు నన్ను జమ్మూ అండ్ కాశ్మీర్ ATM దగ్గరికి వచ్చి అక్కడ వెయిట్ చేయమన్నారండి. నేను ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర నుండి ఆటో పట్టుకొని వెళ్ళాను అక్కడికి. నేను ఇక్కడ J&K ATMకి వచ్చేసానండి. ఇక్కడ మన హాస్టల్ అతను వచ్చి పిలుచుకెళ్తున్నాడు నన్ను. నేను తీసుకున్న హాస్టల్ పేరు వాండర్ స్టేషన్ అండి. ఇది దశస్మేధ ఘాట్ దగ్గరలో ఉంటుంది. కాశీ అంటేనే మనకు తెలుసు, చిన్న చిన్న గల్లీలతో కూడి ఉంటుంది. మెయిన్ రోడ్ నుండి ఈ చిన్న చిన్న గల్లీల ద్వారా హాస్టల్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ ఉంది చూడండి మన హాస్టల్, వాండర్ స్టేషన్ అని. అంతా గల్లీల్లో ఉన్నాయి. ఇదేనండి మన హాస్టల్. ఇప్పుడు నేను ఉంటున్న హాస్టల్ చూపిస్తాను మీకు, ఎలా ఉంటుందో చూడండి. ఎవరన్నా రావాలనుకుంటే కూడా నేను మీకు ఆ డిస్క్రిప్షన్లో మ్యాప్ పెడతాను హాస్టల్ది. ఇదేనండి ఎంట్రన్స్, ఈ రూమ్స్. ఇది వెయిటింగ్ రూమ్, ఇది ఒక బెస్ట్ అనమాట. AC ఉంటుంది, ఎవరన్నా తొందరగా వస్తే ఉండొచ్చు ఇక్కడ. మనకి ఇచ్చిన రూమ్ వచ్చి ఇలానే వెళ్ళాలి, చాలా బాగుంటుంది. పైన రెస్టారెంట్ కూడా ఉంది, రూఫ్ టాప్ది. సో ఇదొక ఫ్లోర్. ఇది బుక్స్ చదువుకోవడానికి, ఎవరైనా చదువుకోవాలంటే ఇక్కడ కూర్చొని చదువుకోవచ్చు బుక్స్. ఇది ఇంకొక ఫ్లోర్ అండి. ఇది ఇక్కడే ఉంది వాటర్. సో నాకు ఇచ్చిన రూమ్ ఇదే. అన్ని డార్మెంటరీస్, ఇక్కడ ఒకటి ఇస్తారు. AC ఉంది, వాష్రూమ్. ఇది వాష్రూమ్ చాలా క్లీన్గా మెయింటైన్ చేశారు. నాకు ఇచ్చిన డార్మెటరీ వచ్చి ఇదే. మాకు ఇచ్చిన డార్మెటరీ ఇది. నా బెడ్, ఛార్జింగ్ సాకెట్స్ అన్నీ ఉంది. రీడింగ్ ల్యాంప్ ఉంది, తర్వాత ఫ్యాన్ కూడా ఉంది. క్లీనింగ్ అయితే అల్టిమేట్ అండి. పైన రూఫ్ టాప్ ఉందంట, అక్కడికి వెళ్దాం. మనకు ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడండి, ఇతనితో మాట్లాడుతున్నాను. ఇక్కడ చూడండి, అసలు స్వెట్ చెన్నైలో ఉన్నట్టుంది. ఇక్కడ రూఫ్ టాప్ లో మనకి రెస్టారెంట్ కూడా ఉంది. ఇక్కడ కూర్చొని కాస్త తినేసి ఏమన్నా ఈరోజు కాసేపు పడుకొని రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ 8కి దర్శనం ఉంది, అక్కడికి వెళ్దాము. దర్శనానికి వెళ్ళాలి, కాసేపు పడుకోవాలి. బాగా అలసిపోయినాను ఈరోజు. వావ్, మార్నింగ్ అయితే అల్టిమేట్ ఉంటుంది. ఇదండి నా ఫస్ట్ డే ట్రిప్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ వీడియో నుంచి యాక్చువల్ ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్.